నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భక్తిదే పై చేయి. మనకు అందించిన వారు కరణం హరికిషన్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అహంకారం మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది. అజ్ఞానపు సంకెళ్లతో మనసును కట్టిపడేస్తుంది. భక్తి ఆ సంకెళ్లను తెంచే తాళం చెవి. అహంకారం అంటే నేను, నాది, నేనే అన్న భావన. భక్తి అంటే నువ్వు, నీది, నీవే అన్న సమర్పణ భావం. భక్తి పెరిగితే అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గితే జీవితంలో సమస్యలు తగ్గుతాయి. భక్తి వల్లే వినయం వస్తుంది. మనసును, గర్వాన్ని దైవం పాదాల చెంత సమర్పించడమే నిజమైన భక్తి. అది ఉంటే అన్నీ నా వల్లే జరిగాయి అన్న భావన కరిగిపోతుంది. ఏది జరిగినా పరమాత్మ అనుగ్రహంతోనే జరిగిందన్న గ్రహింపు వచ్చి అహంకారం కనుమరుగవుతుంది. కొన్నిసార్లు భక్తి కూడా గర్వానికి దారితీస్తుంది. నేనే మంచి భక్తుణ్ణి, సాధనలో నన్ను మించిన వారు లేరు అనుకుంటూ ఉంటారు. భక్తిని ప్రదర్శనగా మార్చి ఇతరుల మెప్పు పొందాలనే తపన కలుగుతుంది. అది నిజమైన భక్తి కాదు. భగవద్గీత ప్రకారం ఇది డంబమనే అసుర గుణానికి చెందుతుంది. ఒకసారి గరుడు గర్వంగా కృష్ణుడిని అడిగాడు, స్వామి, నాకన్నా వేగంగా ఎగరగలవారు ఎవరున్నారు అని. అది విన్న సుదర్శన చక్రం, స్వామి, నాకన్నా బలవంతుడు ఎవరు అని అడిగింది. సత్యభామ తన సౌందర్యంపై గర్వంతో త్రేతాయుగంలో మీ సీతమ్మ కన్నా నేను అందంగా లేనా అని ప్రశ్నించింది. ఈ ముగ్గురి మాటల్లో వినిపించింది ఒకే రాగం, అదే అహంకారం. కృష్ణుడు వీరి అహంకారాన్ని ఒకేసారి తొలగించాలని తనదైన శైలిలో ఒక లీల ప్రదర్శించాడు. గరుడ, కొన్ని యోజనాల దూరంలో ఒక గుహలో మహాత్ముడు తపస్సు చేస్తున్నాడు. నీ సీతారాములు ద్వారకలో ఉన్నారని చెప్పి వెంటనే ఇక్కడికి రప్పించు అని ఆజ్ఞాపించాడు. అంతఃపురాన్ని కాపాడమని సుదర్శనాన్ని ఆజ్ఞాపించాడు. గరుడు వెళ్ళి హనుమంతుడికి వార్త చెప్పగానే హనుమ కళ్ళు ఆనందంతో మెరిశాయి. నా సీతారాములు ద్వారకలో ఉన్నారా అంటూ తపస్సు ఆపేసి గరుడి కన్నా 1,00,000 రెట్ల వేగంగా గగన విహారం చేశాడు. క్షణాల్లోనే ద్వారక చేరాడు. కృష్ణుడు ఆశ్చర్యంగా అడిగాడు, హనుమ, సుదర్శనం నిన్ను అడ్డుకోలేదా అని. హనుమ నమస్కరిస్తూ, నా సీతారాములను చూడాలని ఆతృతతో వచ్చాను. చక్రం అడ్డుకుంది, కానీ యుద్ధం చేయడం ఇష్టం లేక ఉన్న ఫలాన దాన్ని మింగేశాను అంటూ నోటిలోంచి సుదర్శనాన్ని బయటికి తీశాడు. తర్వాత సత్యభామను చూసి, నా తల్లి సీతమ్మ ఎక్కడ, ఈ చెలికత్తె ఎవరు అని ప్రశ్నించాడు. ఆ క్షణంలో గరుడి గర్వం అణిగిపోయింది. సుదర్శన చక్రం చిన్నబోయింది. సత్యభామ ముఖం వెలవెలబోయింది. హనుమ భక్తి ముందు వీరందరి అహంకారం కరిగిపోయింది. బలం, వేగం, సౌందర్యం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యవు. నిజమైన భక్తి, వినయం, సమర్పణలోనే ఉంది. మన విజయాలన్నీ ఆ దైవానుగ్రహమే అని గుర్తించగలిగితే అహంకారం మన దరికి రాదు. అదే నిజమైన భక్తి సాధన. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.